తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు గ్రూప్ 1 పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. కమిషన్ ఆఫీస్ గోడలకు, గేట్లకు టీపీసీసీ అధ్యక్షుడి పోస్టర్ల ముఖంపై గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అతికించారు. నాంపల్లిలోని టీజీపీఎస్సీ, హైదరాబాద్లోని తెలుగు అకాడమీ ముందు కూడా పోస్టర్లు కనిపించాయి. తెలుగు అకాడమీ పుస్తకాలు పోటీ పరీక్షలకు ప్రామాణికం కాదని ప్రభుత్వం కోర్టుకు చెప్పిన నేపథ్యంలో వాటిని ఎవరూ కొనొద్దని విజ్ఞప్తి చేస్తూ పోస్టర్లు వెలిశాయి. పోస్టర్లకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వద్ద పోస్టర్లు కలకలం సృష్టించాయి. ఇప్పటికే గ్రూప్ 1 సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా రాత్రికి రాత్రే పోస్టర్లు అంటించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇటు గ్రూప్స్లో తప్పుల తడకగా ఉంది. తెలుగు అకాడమీ పుస్తకాలు చదివినప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి ప్రశ్నలు కాకుండా తప్పుల తడకగా ప్రశ్నలు ఇచ్చారు. ఇటీవల కాలంలో జరిగినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఎక్కడికక్కడ తప్పులు దొర్లాయి. దాంట్లో ఉన్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో టీజీపీఎస్సీ నేను ఒక నియంతని, నేను తప్పు చేశానంటే నేను తప్పంటే తప్పే, ఒప్పంటే ఒప్పే అనేది కూడా పోస్టర్లను కూడా అంటించారు. ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో పెద్ద ఎత్తున ఈ ఏవైతే పోస్టర్లను కూడా అంటించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటికే గ్రూప్ 1కు సంబంధించినటువంటి అంశాలు కూడా దాదాపు 14 తప్పులు వచ్చాయి. గ్రూప్ 3 పరీక్షల్లో కూడా 10 పైనే తప్పులు వచ్చాయంటూ కూడా చెప్పడం జరిగింది. అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆ గ్రూప్ 1కు సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా వారు హైకోర్టులో కేసు కూడా వేయడం జరిగింది. ఈ ఎగ్జామ్స్ను మళ్ళీ రద్దు చేయాలి, గ్రూప్ 1 పరీక్ష మెయిన్స్ పరీక్ష ఏదైతే ఉందో దాన్ని వాయిదా వేయాలంటూ కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అందులో జరిగినటువంటి తప్పిదాలకు సంబంధించినటువంటి పూర్తి పోస్టర్లను కూడా ఇటు అంటించినటువంటి పరిస్థితి. వాటన్నిటిని కూడా టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి సిబ్బంది తొలగించినటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ఈ తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఉన్నటువంటి ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో చదివినప్పటికీ ఏ ఒక్క ప్రశ్న కూడా అందులో నుంచి రాలేదు. పూర్తిగా తప్పుల తడగా కొంతమంది వ్యవహారం ఉందంటూ కూడా చూపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రశ్నలు తయారు చేసినటువంటి వాళ్ళు ఎవరు, టీజీపీఎస్సీ ఒక నియంత అంటూ కూడా పెద్ద ఎత్తున పోస్టర్లు కూడా కలకలం సృష్టిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. గతంలో 2 సార్లు గ్రూప్ 1 పరీక్ష రద్దయింది. అంతేకాకుండా గ్రూప్ 1 పరీక్ష ఇటీవల కాలంలోనే జరిగినటువంటి ప్రిలిమ్స్ పరీక్ష ఏదైతే ఉందో అందులో జరిగినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా దాదాపు 14 తప్పులు వచ్చినట్టుగా ఇప్పటికే గ్రూప్ 1 అభ్యర్థులంతా కూడా హైకోర్టులో కేసు వేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పోస్టులకు కూడా అంటించారు. టీజీపీఎస్సీ అనే నేను ఒక నియంతను, నేను తప్పంటే తప్పే, ఒప్పంటే ఒప్పే అంటూ కూడా కొన్ని పోస్టర్లు కూడా కలకలం సృష్టిస్తున్నాయి. ఇటు ట్విట్టర్లో కూడా గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ పేరుతో ఒక పేజీని కూడా నిర్వహిస్తున్నారు. దాంట్లో జరిగేటువంటి పరిణామాలన్నీ కూడా దాంట్లో పోస్ట్ చేసినటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతం అయితే ఆ పోస్టర్లు అన్నింటినీ కూడా తొలగిస్తున్నటువంటి దృశ్యాలు అయితే ఇక్కడ చూసుకోవచ్చు. మరి టీజీపీఎస్సీ దీని మీద ఏ విధంగా స్పందిస్తుంది, గ్రూప్ 1 అభ్యర్థులు దీనిపైన ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం ప్రస్తుతం వేచి చూడాలి. కెమెరా వెంకట్తో కిరణ్, సాక్షి టీవీ, హైదరాబాద్.